సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనం సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా అద్భుతమైన పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం కదా. సో మరి మనకు ఒక అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. అదే నక్షత్ర మిత్రులు. రైట్, ఆ నక్షత్ర మిత్రుల గురించి గత 4 ఎపిసోడ్స్గా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ పుస్తకం చదివినా విన్నా మనల్ని మనం తెలుసుకోవడమే మిత్రులారా. వారు మన గురించి చెప్తూ ఉంటారనమాట. సో నక్షత్ర మిత్రులు 5వ ఎపిసోడ్లో ఉన్నాం మనం. ఈ జ్ఞానం మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మహాద్రష్ట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ఆచార్యులుగా వారి సేవలు అందిస్తున్న లక్ష్మీ పార్వతి గారి ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మరి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 5. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పిఎంసి వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. మేడం, ప్లైడియన్స్ మన గురించి చెప్తున్నారు కదా మేడం. సో కాంతి శరీరధారులమైన మనం ఎలా ఉండాలి అని చెప్తున్నారు వారు. ఇది ముందు మనం స్వేచ్ఛా సంకల్ప సీమలోని మన జ్ఞాపకాలు ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్ నేమ్ అది. ఈ ఎపిసోడ్లో మనం ఇది చెప్పుకోబోతున్నాం. స్వేచ్ఛా సంకల్ప సీమలోని జ్ఞాపకాలు. ఫ్రీ విల్. డన్. ఓకే, ఇక్కడ స్వేచ్ఛ అనేది మరి మనకి ఆ సృష్టికర్త ఫస్ట్లోనే చక్కగా ఇచ్చేశారు ఆల్రెడీ. మరి మనల్ని ఈ ప్లైడియన్స్ అనేవాళ్ళు కూడా మనకి ఏమి గుర్తు చేస్తున్నారంటే ఆ జ్ఞాపకాలని మీరు ఆల్రెడీ కాంతి శరీరధారులు, మీరు ఎక్కడో ఉన్నత లోకాల్లో ఉంటే మిమ్మల్ని ఇక్కడ భూమి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి మళ్ళా తిరిగి కాంతి గ్రంథాలయంగా భూమిని తయారు చేయడానికి మిమ్మల్ని భూమి మీదకి పిలిచాము. మీరు వచ్చారు, సరే. మరి ఇంకా కొన్ని వివరాలు చెప్పాలి కదా మీ జ్ఞాపకాల గురించి. మనం ఇక్కడ భూలోకంలో మర్చిపోయాం కదా, వాళ్ళు ఇప్పుడు మనకు గుర్తు చేస్తున్నారనమాట. మీరు కాంతి శరీరధారులు, మీరు కాంతి గురించే మీరు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు మీరు ఒకళ్ళతో ఒకళ్ళు అలా రీసెర్చ్ చేస్తూ కూడా మీరు ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటూ మరి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా కాంతి మీద 1000 సంవత్సరాలుగా కూడా మనము ఈ ట్రైనింగ్ తీసుకొని ఉన్నాము ఈ కాంతి పరిశోధనలో. అది వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నప్పుడు మరి ఏదైనా ఉంటే గనక మనము ఆ సృష్టికర్త కాంతి నుంచి మనం తెలుసుకోవాలి అంటే, సృష్టికర్తని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఆయన నుంచి వచ్చాం కాబట్టి ముందు ఆయన ఎలా స్పందిస్తూ ఉంటాడు, ఆయన ఎలా చేస్తూ ఉంటాడు, ముందు దాన్ని అనేది మనం అవగాహన చేసుకుంటే గనక మనము అప్పుడు ఇంకా బాగా ఈ కాంతి ద్వారా ఇంకా మనం ఏమేమి చెయ్యవచ్చు, ఇంకా ఈ విశ్వానికి మనం ఎలా చేయవచ్చు, ఒకవేళ ఏదైనా కొన్ని లోకాలు వెనకబడిపోయి ఉన్నాయి అనుకో, మనం ఈ కాంతి ద్వారా ఎలా చేయవచ్చు, ఈ విధంగా కూడా ఆలోచించామన్నమాట. దీనికి అక్కడ ట్రైనింగ్ కూడా మనము అక్కడ పొంది ఉన్నాము. మనం ఇదే సంపూర్ణంగా కాంతి శరీరాలం అయిపోయాము ఎన్నో సంవత్సరాలుగా. మరి అక్కడ ఆ ఉన్నత లోకాల్లో కాంతి శరీరాలుగా ఉన్నాము. వాళ్ళ లైట్ బాడీస్, లైట్ వర్కర్స్, లైట్ ఎప్పటి నుంచో 1000 సంవత్సరాలుగా పరిశోధనలు చేశాము. సో ఇప్పుడు లైట్ బాడీస్ తో లైట్ వర్కర్ గా భూమి మీద ఈ లైట్ ని స్ప్రెడ్ చేయడానికి వచ్చాం. అది గుర్తు చేస్తున్నారు. సో మనందరం ధ్యానం చేసే ప్రతి ఒక్కరు లైట్ వర్కర్సే అందరము. అదేను మీరు మర్చిపోయారు, మేము ఇంకా గుర్తు చేయాలి కదా, మీలో ఇంత కెపాసిటీ ఉంది. ఆ రోజు సృష్టి జరిపిన వాళ్ళల్లో మీరు ఉన్నారు. అదే మీ జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలను ఇంకా కూడా గుర్తు చేస్తున్నా, మీరు ఎంత ఇదైన వాళ్ళు అనేది అని చెప్పి వాళ్ళు ఆ విధంగా మనకు గుర్తు చేస్తున్నారు. వావ్. అంటే మనల్ని గుర్తు చేయడమే వారి యొక్క ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఎన్నో యుగాలుగా ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు అది చేయడానికే వచ్చారు. అదే వచ్చారు. మరి ఇక్కడ మర్చిపోయాం కదా, మర్చిపోయింది గుర్తు చేస్తుంటారు అనమాట. లేకపోతే నిజంగా ఈ పుస్తకమే మనకి ఇప్పుడు సపోజ్ మనం ముందుకు రాలేదనుకోండి, ఏదో ధ్యానం చేస్తున్నాం, మనకు ధ్యానం అందింది కాబట్టి చేస్తున్నాం, ఆధ్యాత్మికత ఉంది కాబట్టి చేస్తున్నాం అని అంటారు అనమాట. అంతే. సో
ధ్యానం అంటే ధ్యాన సాధన చేయటం అనేది ఇంపార్టెంట్ థింగ్, అది స్ప్రెడ్ చేయడమే. ఎస్ మేడం, చెప్పండి. ఆ స్ప్రెడ్ చేయటం అనేది ఉంది. మనము ఇంకా ఎదుగుతున్నాము అనే దానికి మనము మరి ఈ ధ్యానాలు చేసినప్పుడు మనం ఆ కాంతిని చూస్తూ ఉంటున్నాము, దాన్ని రిసీవ్ చేసుకోవటం, ప్రసారాలు చేయటం అనేది ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ధ్యానం ఎప్పటి వరకు చేయాలి అని చెప్తున్నారు వీరు? ఇప్పుడు వీళ్ళు ఇంకా స్పెషల్గా చెప్పేది ఏంటంటే ఈ టైంలో ఇంకా వీళ్ళు ఇంకొక విషయము, ఈ కాంతి ప్రసారాలు వీటి మీద రీసెర్చ్ చేసినప్పుడు మనము ఏం కనుక్కున్నామంటే ఈ సృష్టికర్త అనేది ఆయన కదలికలన్నీ గమనించటం మొదలుపెట్టి రీసెర్చ్ చేసినప్పుడు ఈయన 26,000 సంవత్సరాలకు ఒకసారి స్పందిస్తాడు, ఉత్ప్రేరకం చెందుతాడు. అప్పుడు అనేది హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనేది భూమి మీదకి పంపిస్తాడు అనేది మనం కనుక్కున్నాం. అలా అది పైగా ఇంకా మనం ఇలా పరిశోధనలు చేసినప్పుడు ఇంకొకటి కూడా ఏం తెలిసిందంటే మనకి 2012లో డిసెంబరు 21న ఎర్త్ పోటాన్ బెల్ట్లోకి వెళ్తుంది. అదే టైంలో సృష్టికర్త కూడా స్పందిస్తాడు. అప్పుడు అన్ని విశ్వాల్లో కూడా ఈ మార్పు జరుగుతుంది, ఇలా తెలుసుకున్నారు. అది కూడా వీళ్ళ పరిశోధనలో భాగంగా కనుక్కున్నారు, ముందుగానే కనుక్కున్నారనమాట. అట్టా ప్రతిదీ కూడా మనకి ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా మళ్ళీ ఇప్పుడు జరగబోయేది ఏంటి, ఇప్పుడు అక్టోబర్ 30న అసెన్షన్ జరుగుతుంది అని చెప్పి ఎలా చెప్పగలిగారు? ఈ రీసెర్చ్లు మనం అన్నీ చేసుకున్నాం కాబట్టే ఎప్పుడు ఏం జరగబోతున్నది అన్నది కూడా మనము ఆ సృష్టికర్తని ఎంతో రీసెర్చ్ చేసి ఉంటానా, ఏ టైంకి ఎలా స్పందిస్తున్నాడు అనే దానికి మనం చక్కగా తెలుసుకున్నాం అన్నమాట. అంటే ఈ టైం వరకు ఇది జరగాలని రీసెర్చ్ జరిగి ప్రూవ్ అయిపోయింది. దానికి ప్రిపరేషన్ కోసం ఇన్నాళ్ళు మన కాంతిని స్ప్రెడ్ చేయడము, కాంతిని తెలుసుకోవడము, ధ్యాన సాధన ద్వారా అనేది వచ్చింది. అది కూడా ఏ విధంగా మళ్ళా ఆ స్పందించటం అనేది కూడా ఎప్పుడు జరుగుతుందంటే మనలో అయితే కనుక ఈ ఆధిపత్య ధోరణి, ఈ అహంకారము, ఇది మరి సమాజంతోనే ఉంటాము, ఇటు దైవానికి దగ్గర కాకుండా ఎలా ఉంటామో అలా అనేది ఆయన ఇప్పుడు కావాలంటే అప్పుడు అలా చేస్తాడు. అది కూడా తెలిసిందనమాట. ఇప్పుడు మనం అనేది ఎలా ఉంటుంది, ప్రాపంచికత ఎలా ఉంది, కంప్లీట్ ప్రాపంచికత వైపు ఉన్న అహంకారంతో ఉన్న మనం వీటి నుంచి దూరంగా ఉంటాము, వీటికి ఇదిగా ఉంటాం అనమాట. అప్పుడు కూడా ఆయన అనేది ఆ స్పందన అనేది కూడా ఆ విధంగా ఉంటుంది, ఆయన చేతుల్లో పనే. కానీ మనము ఏంటంటే ఎస్టిమేషన్ వేయగలిగామన్నమాట ఎప్పుడు ఈయన స్పందిస్తున్నాడు అనేది. ఇప్పుడు అనేది మనము ఇప్పుడు ధ్యానము ఎన్నాళ్ళు చెయ్యాలి, ఎప్పుడు దాకా అంటే అసలు ఈ టైంలో మనం ధ్యానంలోకి రావటం అనేది చాలా గ్రేట్ అయిన విషయం అనమాట. అంతకుముందు అయితే గనక కొన్ని నెలలకు ఒకసారి అలా ప్రసారాలు జరిగాయి, తర్వాత కొన్ని వారాలకు ఒకసారి ఈ కాంతి ప్రసారాలు జరుగుతూ ఉండే. ఇప్పుడైతే చాలా ఫ్రీక్వెన్సీ కంటిన్యూస్గా ఈ 2 రోజుల నుంచి అయితే మేడం, దీపావళి అండ్ దీపావళి తర్వాత నుండి అయితే ఇలా కూర్చుంటే అలా ఫ్లో అవుతుంది మేడం. అవును, విత్ ఇన్ నో టైంలో అది డీపర్గా ఎనర్జీ తీసుకుంటున్నాం మనం. అవునవును, బాగా మార్నింగ్ టైం అయితే అసలు మామూలుగా ఉండటల్లా అసలు వెళ్ళిపోతున్నారు. నేనైతే హాస్టల్ ట్రావెల్ అలా డీ అని నిజంగానే ఎక్కడెక్కడో వెళ్ళిన ఒక ఫీలింగే వస్తుంది, ఎక్కడెక్కడికో వెళ్తున్నాం అన్న ఒక ఫీలింగ్. అంటే ఏంటి, ఇప్పుడు మన లైట్ బాడీతో వెళ్ళి ఇవన్నీ చూపిస్తున్నారా ఈ సమయంలో? హాస్టల్ ట్రావెల్ అనేది బాగా అన్ని లోకాలు వెళ్ళిపోవటం అనేది చాలా ఫాస్ట్గా. మరి అంటే కారణ జన్ములైన మీరు అని చెప్తూ ఉంటారు కదా ప్లైడెన్స్, కారణ జన్ములైన మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసా అంటారు. ఎలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటారు? ఈ ధ్యానం అనే దానికి ఒకటి చెప్పుకుందాము. మనము ఎప్పటిదాకా చేయాలనే మాటకి ఈ టైంలో మనం ధ్యానానికి కనెక్ట్ అవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు అనేది మనం ఆ ధ్యానంలో కూర్చుంటే గనక ఆ కాంతిని బాగా స్వీకరించి ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ దైవంగా మారిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంది. మరి ఇంకా కొత్త వాళ్ళు అలా అంటే అంతకుముందు ఎక్కువ కనెక్ట్ కానాళ్ళు కూడా ఈ టైంలో బాగా కనెక్ట్ అవుతారు. ప్లస్ వీళ్ళు ఎంత మటుకు అంటే దానికి ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకునే వరకు నీ ఇంట్యూషన్ దేనికైనా నువ్వు ఇప్పుడు మతాధికారుల మీదో, ఏ గురువుల మీదో, ఏ స్వామీజీల మీద ఎక్కడో నువ్వు ఆధారపడుతున్నావు.
నిన్ను నువ్వుగా తెలుసుకొని నీ ఇంట్యూషన్ నీకు సమాధానం ఏదైనా నీ లోపల నుంచి వచ్చేదాకా నువ్వు ధ్యానం చేయాలి. ఓ ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఎంత చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మొత్తం ఇంట్యూషన్ గైడ్ చేసేంత వరకు ధ్యానం చేయాలి. నువ్వు చెయ్యాలి. నిన్ను నువ్వు తెలుసుకుంటేనే అవన్నీ నీకు వస్తాయి. అంటే ఆ తర్వాత ఆపేయమని అర్థం? ఆపేయమని అర్థం కాదు, అక్కడ వరకు కంట్రోల్ అనేది నీకు వస్తుంది. ఇప్పుడు దాకా నువ్వు సాధన చెయ్యి అని అర్థం అక్కడ. అంటే మేడం అక్కడ వరకు చేసినప్పుడు ఆటోమేటిక్గా కంటిన్యూ చేస్తారు కదా. 40 రోజులు ధ్యానం చేయండి అంటావు. ఎందుకని? 40 రోజులు చేసిన వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు, అలవాటు పడిపోతారు కదా. అవును, సమస్యలకు అలవాటు పడిపోయాము, సాధనకు అలవాటు పడాలి. అదే దానికోసమే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒకసారి రుచి మరిగిన తర్వాత సార్ మనమే ఆటోమేటిక్గా ఎప్పుడు మనల్ని తెలుసుకుందామా అని అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది అనమాట. ఆ ఇంట్యూషన్ అనేది ఇదేదాకా నీ మీద నీకు ఒక కంట్రోల్ వచ్చేదాకా నీకు నువ్వే నిర్ణయం తీసుకునే స్టేజ్లో ఉండాలి, ఎవరి మీద ఆధారపడకుండా. అప్పుడు దాకా నువ్వు ధ్యానంలో ఉండాల్సిందే అనమాట కంపల్సరీ. ఈ టైం అనేది బాగా ఉపయోగపెట్టుకోవాలనేది ఇంకా చాలా మన మిత్రులందరికీ కూడా మనము విన్నపం చేసేది అది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఎవ్వరి మీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరు ఉన్నతపరుచుకునేంత వరకు ఒక మాస్టర్ అని, ఒక గ్రూప్ అని, ఒక గురువే అని, ఒక పుస్తకమే అని, ఒక కమ్యూనిటీ అని, ఒక ఇదే అని పట్టుకోవడానికి లేదు ఇక. లేదు. అంటే ఇప్పుడు అన్నీ గ్రూపులుగా విభజించి ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూపులో ఉండడం అనేది లేదు ఇంకా. అసలు ముందు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్ననాడు తతిమ్మాయన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ముందు నువ్వు తెలుసుకున్న నాడు నువ్వు ఆ పరిపూర్ణంగా ఆ కాంతిని స్వీకరించినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ స్ప్రెడ్ అవటము జరుగుతుంది. తర్వాత చేసే పనులన్నీ చేస్తూనే ఉన్నాము. అందరినీ నేను ఇప్పుడు నా కుటుంబాన్ని కలుపుకుంటాను, వాళ్ళని కలుపుకున్నాను, అందరినీ కలిసి చేస్తానంటే కుదిరే పనులు కాదు ఇవి. ముందు నువ్వు స్టెప్ అయ్యి, ముందు నీకు నువ్వు పర్ఫెక్ట్గా నిన్ను నువ్వు తెలుసుకో, నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అవ్వు. ఇది ఇంకొక అల్టిమేట్ పాయింట్ మేడం. నా కుటుంబం అంతా ధ్యానం చేయాలి, మా వారు కూర్చొని ధ్యానం చేయాలి, మా పిల్లలు చేయాలని వారి మీద ఫోకస్ ఎక్కువైంది ఈ టైంలో. ఇది వింటున్నా కొద్ది అదంతా కాదు, ఫస్ట్ మిమ్మల్ని మీకు మీరు సమయం ఇచ్చుకొని సాధన చేయాలి. ముందు మీతోనే స్టార్ట్ అవ్వాలి. అసలు నువ్వే చెయ్యాలి. నువ్వు అలా చేసినాడు నీకు అప్పుడు అర్థమైపోతుంది సృష్టికర్త నాలో ఉన్నాడు, ఆ సృష్టికర్తలోనే అందరూ ఉన్నాడు. అప్పుడు నువ్వు అందరినీ ఈక్వల్గా చూస్తావు. మరి ఇప్పుడు అందరూ రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీలో రావాలంటే ఎలా వస్తారు? వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు మనకు అర్థమవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పనులన్నీ ఏదన్నా చేస్తూ ఉన్నారంటే నెక్స్ట్ ఎదగబోయే మాస్టర్స్, అందుకనే వీళ్ళు ఇవన్నీ నేర్చుకుంటున్నారు అనిపిస్తుంది. ఓకే, అప్పటి వరకు చేస్తూ ఉండాలి అన్నారు. మనం నీకు ఏది చేయబోతున్నావు అనేది నీ లోపల నుంచి నీకు ఆన్సర్ రావాలి, బయట నుంచి కాదు. ఇప్పుడు ఏం చేయమంటారు అని ఎవరిని అడగకూడదు, నీ లోపల నుంచి రావాలి. నువ్వేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయొద్దు, రెండు వస్తాయి కదా. అన్నీ వస్తాయి. ఏం చేయాలో కన్నా ఏం చేయొద్దు వస్తుంది కదా మేడం ఇప్పుడు ఎక్కువ. ఏదైనా వస్తుంది సార్, నువ్వు కరెక్ట్ అయిన ప్రశ్న. ఎందుకంటే మనం ఆత్మకి కనెక్ట్ అయినాడు మరి సరైన ప్రశ్న అడిగితే గనక ఖచ్చితంగా సమాధానం వచ్చి తీరుతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. సమాధానం వచ్చేంత సాధన చేయాలి, మరి సాధన చెయ్యాలి. పైగా నీకు ఇంట్యూషన్ కాకపోతే నువ్వు కరెక్ట్ అయిన ప్రశ్న వేసినాడు నీకు ఏ పుస్తకం ద్వారానో ఇంకొక ద్వారానో మనిషి ద్వారానో నువ్వు వెంటనే గ్యారంటీ వచ్చేస్తుంది సరైన ప్రశ్న. ప్రశ్న సరిగ్గా ఉండాలి. ఆ ప్రశ్న సరిగ్గా ఉండాలన్నా శక్తి ఉండాలి, అంతేగా, ధ్యాన రావాలి కదా ఆలోచన. వండర్ఫుల్. సో ఏమంటారు ఈ కారణ జన్మలోకి వచ్చే సమస్యల గురించి ఏమంటారు ప్లైడెన్స్? ఇప్పుడు ఈ కారణ జన్మలు మనం భూమి మీదకైతే హాయిగా వచ్చేసాము, ఇలా చేస్తూ ఉన్నాము. అయినా కూడా మళ్ళా మనకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అసలు ఈ క్లిష్ట పరిస్థితి అనేది వస్తాయి మనకి ఈ టైంలో అనేది ముందుగానే వాళ్ళు గెస్ట్ చేసే మనకి పైన ట్రైనింగ్ ఇచ్చే పంపించారు.
ఈ వస్తాయి మీలే ఎలా ఎదుర్కోవాలి అనే దానికి కూడా పంపించారు వాళ్ళు, అన్ని ట్రైనింగ్ ఇచ్చే పంపించారు. కింద ఎదుర్కొనే సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలో కూడా మనకు ట్రైనింగ్ ఇచ్చేసారు ఆల్రెడీ. ట్రైనింగ్ ఇచ్చేసే కానీ ఇప్పుడు ఈ సమయంలో ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి మేడం? ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, ఇంట్యూషన్ వింటున్నాను, తర్వాత కాంతి శరీర లైట్ వర్కర్స్గా స్ప్రెడ్ చేస్తున్నాం, అయినా ఎందుకు ఎదుర్కొంటున్నారు కొంతమంది? ఎందుకు ఎదుర్కొంటున్నారంటే మనవి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఉంటాయి కదా సార్. ఇంకా కొన్ని ఇప్పుడు దాకా కొన్ని పనులు చేసాము, ఇప్పుడు సపోజ్ ధ్యానంలోకి వచ్చాం సార్. ఇప్పుడు ధ్యానం చెయ్యక ముందు మనకి ఉంటాయి కదా కొన్ని గిల్టీ ఫీలింగ్స్, కొన్ని నేను ఆ రోజు అలా తప్పు చేశాను, ఇలా తప్పు చేశాను, నేను సమర్థుడిని కాదు, నేను అందరి మాటలు వింటాను, లేకపోతే నేను అట్ట ఉంటాను, చాలా చాలా లోపల తన పైన తనకున్న తక్కువ భావనే ఈ పరిస్థితిలో ఇబ్బందులను తీసుకొస్తుంది. మనకే అవన్నీ లోపల అవన్నీ బయటికి పోవాలి కదా. మేడం అన్నీ లోపల. ఇప్పుడు మనకి ఒక ధ్యానం చేస్తున్నామంటే ఏంటంటే ఆల్రెడీ కాంతి స్వరూపాలం ఇప్పుడు ఇక్కడికి వచ్చి పేర్చుకున్న ఎన్ని కదా, అవన్నీ క్లియర్ అవ్వాలి కదా, అవి బయటకు వస్తున్నాయి. అవి కూడా మన మీద ఈ టైంలో అనేది ఇంకా వస్తాయి అనమాట. మన లోపల ఉన్న ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. అంతా క్లియర్ అయిపోయినాం అనుకున్నాం కానీ ఈ టైంలో ఇంకా బయటకు వస్తుంది. లోపల ఎక్కడ ఉన్నదంతా ట్రిగ్గర్ అవుతున్నాయి. అవన్నీ బయటికి రావాలి, శుద్ధి జరుగుతుంది. అందుకని చెప్తుంటారు అనమాట ఆ ప్లైడియన్స్ వాళ్ళు కూడా మనకు చెప్తుంది ఏంటంటే, మీరు అలా అనుకుంటున్నారు, వాటిని ముందు మీరు అంగీకరించండి. మీలో ఉన్న ఎమోషన్స్ మీరు ఇప్పుడు దాకా ఈ జన్మలో తప్పు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, సమాజము కుటుంబ పరంగా పర్ఫెక్ట్గా అన్నిట్లో ఉండం కదా, వాటన్నిటిని మిమ్మల్ని మీరు అంగీకరించండి. ఎలాంటి పనులు చేసినా కూడా అవన్నీ చేయటానే కదా ఈరోజు ధ్యానంలోకి వచ్చాము. మన కాంతి శరీరధారులు అని తెలుసుకుంటున్నాం కదా, దాని ఫలితమే కదా. ఇప్పటిదాకా ఏది జరిగినా మన ఈ తెలుసుకునే దాన్ని ప్రయాణంలో భాగంగానే అయింది, భాగమే. కాబట్టి దాని అది తక్కువ ఇది ఎక్కువ తప్పొప్పుల ద్వారానే మనం ఇలా ఎదిగాము. అప్పుడు అలా చేయడం వల్లే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. కానీ దాని గురించి ఫీల్ అయ్యి గిల్ట్ ఫీల్ అయ్యాల్సిన అవసరం లేదు, వద్దు. అది ఉంటుంది సహజంగా. అందుకని అది కూడా క్లియర్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ప్రేమిస్తేనే మీరు ఆ దైవిక ప్రేమను పొందుతారు. మిమ్మల్ని మీరు మీ మీద మీకు ప్రేమ ఉంటేనే మీరు ధ్యానంలో కూర్చుంటారు. మీకు భగవంతుని మీద ప్రేమ ఉంటే ధ్యానంలో కూర్చుంటారు. ఇంకా అంతేకాదు, మరి ఈ జన్మది అనేది ఇలా క్లియర్ చేద్దాం అనుకున్నాము. ఇంకా జ్ఞాపకాలు ఏంటి, మన గత జన్మలు ఉన్నాయి. ఆ గత జన్మలు అనేది కూడా మనము ఈ టైంలో బాగా చేస్తే గనక, మరి ధ్యానాలు చేస్తూ ఉంటే మనము నైట్ కళల ద్వారా కూడా ఆ గత జన్మలన్నీ చూసుకుంటాము. ఆ గత జన్మల్లో కూడా ఒక్కసారి ఒక విధంగా ఉండాము, ఒక్కొక్కసారి అహంకారంగా ఉంటాం, ఒక్కొక్కసారి కోపిష్టిగా ఉంటాం, ఒక్కొక్కసారి వృధా చేసుకుంటాం, ఒక్కోసారి దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, కొన్ని అసలు వృధా చేసుకొని అలా చచ్చిపోతుంటాం. రకరకాల జన్మలు చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ జన్మలో అన్నీ ఎలా అంగీకరించాము, ఈ జన్మలన్నింటిని కూడా అంగీకరించాలి. అంటే మనకి ఏం కనబడుతున్నా, ఏం తెలుస్తున్నా, ఏం అనిపిస్తున్నా, ఏమి జరుగుతున్నా జీవితంలో ప్రస్తుతం వాటన్నిటినీ అంగీకార భావంతో చూసుకోవాలి. ఇక్కడ మర్డర్లే జరుగుతున్నాయి, రేపులే జరుగుతున్నాయి, ఏమి జరుగుతూ ఉన్నా ఏదైనా కూడా అది ఒక మంచి కోసమే జరుగుతుంది. సృష్టి అనేది ఎలా జరగాలో అలాగే, ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. నేను సరి, అందరూ సరి, అంతా సరి. అంతా సరి, ఇది బాగుంది, అంతా సరి. సో మొత్తం మీద కాంతి శరీరధారులం అని తెలుసుకున్న ప్రయాణంలోనే ఇంకా అసలు సీసలు సమస్యలు మొదలైతాయి. చాలామందికి ఇదే ప్రశ్న ఉంటుంది మేడం, ధ్యానంలోకి వస్తే సమస్యలు పోవాలి కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి, ఇన్నాళ్ళు పోయాయి ఇప్పుడు ఇంకా వస్తున్నాయి అంటే అల్టిమేట్ ఆన్సర్ చెప్పారు. మూలన అక్కడక్కడ ఉన్నాయి కూడా ప్రతి ఎమోషన్ బయటకు వచ్చేయాలి. ఇంకా దాగడం అనేది లేదు, దాపరికాలు లేవు, ఏం ఉండకూడదు. నువ్వు ప్యూర్ అయిపోవాలి, నువ్వు ఆ ఖాళీ అయిపోవాలి. ఈ గతాన్నంతా వదిలించుకోవడమే ధ్యానము అంటేనే.
నీ లోపలదున్నదంతా శుభ్రంగా అన్నీ వదిలేసుకొని కడిగేసుకొని శుభ్రంగా ఖాళీగా కూర్చుంటే అప్పుడు ఆ దైవిక ప్రేమని నువ్వు పొందుతావు. అది దీపావళికి ఎలా అయితే ఇంటిని డీపర్గా కోణాన శుభ్రం చేశామో మనం లోపలంతా శుభ్రం చేయబడుతున్నాం. అది. సో మరి 5వ పరిధి గురించి ఏం చెప్తున్నారు ప్లైడియన్స్? ప్లైడియన్స్ 5వ పరిధి, మనము 5వ పరిధి అంటే అమ్మో 5వ పరిధి అనుకుంటాం అనమాట. మనము ఇప్పుడు 3వ పరిధిలో ఉన్న వాళ్ళం కనీసం ఒక 2 గంటల ధ్యానం కంటిన్యూ చేస్తే కనుక ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. 5వ పరిధికి రావాలంటే ప్రతిరోజు 2 గంటలు మినిమం చేయాలి. చేస్తే కనుక ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోవటమే ఉంటుంది. ఇక్కడికి వచ్చే కొందికి మనకి చెప్పాం కదా, ఇవన్నీ యాక్టివేషన్లోకి వస్తాయి. గతం అంతా తెలిసిపోతూ ఉంటుంది, చక్కగా ఇంట్యూషన్ యాక్టివేట్ అవుతుంది. మనలో అనేది చాలా చాలా తేడాలు వస్తాయి. శారీరకంగా తేడాలు వస్తాయి, మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ప్రతిదానికి కూడా మనకి సమాధానాలన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి జరిగేది ఏంటంటే, ఇది అనాహతకి విశుద్ధకి మధ్యలో థైమస్ గ్రంథి ఉంటుంది సార్. ఆ గంధి అనేది ఇందులోకి వచ్చిన తర్వాత మనకి అది విచ్చుకుంటుంది. ఓకే. అది విచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే జ్ఞాన ప్రసారాలు అసలు విపరీతంగా జరుగుతాయి మనకనేది. అప్పుడు ప్రతిదీ కూడా చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది, ప్రతిదానికి సమాధానం చెప్పగలుగుతాము. జ్ఞాన ప్రవాహం అనేది చాలా బాగా జరుగుతుంది. కాంతి ద్వారా జరిగేది అదే. సపోజ్ ఈ జ్ఞాన ప్రసారాలు అనేది ఇందులోకి వస్తే కనుక మనము చాలా బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళల్లో చాలా చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కదానికి విషయంలో కూడా మనము 5వ తలం పోయినసారి కూడా మనం చెప్పుకున్నాం. 5వ తలంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాము ఏంటి అనేది అంత డిఫరెన్స్గా ఉంటాము. మనకు ముందు కన్నా చాలా డిఫరెంట్గా ఉంటాం. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, ఇంటెలెక్చువల్గా చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అసలు మన ప్రతి మాటలో కూడా తేడా వస్తుంది, మన అవగాహన స్థాయి పెరుగుతుంది. ఎదట వాళ్ళని కూడా అంతే. ఎవరిని కూడా మనం విమర్శించటము, జడ్జిమెంట్ చేయటము అవన్నీ కూడా మనకు పోతాయి. మనం 5వ పరిధిలోకి వచ్చినప్పుడు ఎవరి పాఠాలు వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంటే వేరు అనుకునే వాళ్ళు ఏకత్వంలోకి వచ్చేస్తారు. అంటే కొన్ని ఎనర్జీస్ని తట్టుకోలేని పరిస్థితి కూడా వస్తుంది. రకరకాలు వస్తాయి. ఎవరు వచ్చినా ఇక్కడ జరిగేది ఏంటమ్మా అంటే అందరికీ ఎదుగుదలే జరుగుతుంది. అందరు ఎదుగుదలలో భాగంగానే ఉన్నారన్న భావనతో ఉంటాం. ఆ అవగాహన మనకు బాగా వస్తుంది. బాగా ఎదట వాళ్ళు ఒక సంఘటన జరిగినా అర్థం చేసుకుంటాము. ఇది ఎందుకు జరిగింది, ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఇది ఇలా జరిగింది. మనుషులు ప్రతి దానికి కూడా మనకి ఒక అవగాహన వస్తుంది. అందరినీ అర్థం చేసుకుంటాము, అన్ని సిచ్యువేషన్స్ని అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది. ఈ జ్ఞాన ప్రవాహం అనేది బాగా ప్రతిదానికి ఎవరేది అడిగినా కూడా సమాధానం చెప్పే విధంగా ఇవన్నీ కూడా ఇందులో ఉన్నప్పుడు మనము చాలా బాగా ఎక్కువగా జరుగుతాయి. వావ్, 5వ పరిధి చాలా బాగుంది మేడం. తర్వాత ఇంకేం చెప్తారు? 5వ పరిధి గురించి, కాల పరిధి గురించి ఏం చెప్తారు? కాలపరిధి మనము ఇక్కడ కాలపరిధి అంటే మనము ఇక్కడ ఈ 3వ తలంలో ఎంతసేపటి కాలపరిధిలోనే అదిగా టైం పెట్టుకుంటాము. ఈ టైంలోపు ఈ పని చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, దాని మీదే ధ్యాస పెడుతూ ఉంటాం అనమాట. అక్కడ ఎంతసేపటికి అక్కడ ఇరుక్కుపోతాం అనమాట. మన ఆలోచన కూడా అంత మటుకు పరిమితంగా ఉంటుందన్నమాట. టైం బౌండ్ పెట్టుకున్నప్పుడు దాంట్లోనే ఉండిపోతాం అనమాట. దాని నుంచి బయటికి రాము. కానీ మనకి సపోజ్ చూడండి, మనం ఒక్కొక్కసారి ధ్యానం చేస్తాము, టైం తెలీదు. మనం ఇష్టమైన పని చేస్తాము, టైం తెలీదు. అప్పుడు టైం ఉంది కదా, టైం అక్కడే ఉంది కదా, మరి ఇట్టే అయిపోయినట్టుంటుంది. ఎందుకు? అది అనేది మనం దాటినప్పుడు, అందులో ఇన్వాల్వ్ అయ్యి హాయిగా ఆనందంగా చేసినప్పుడు ఎట్టుంటుంది పని. 5వ పరిధిలోకి వచ్చినప్పుడు నీకు ఎటు ఆనందంగా సంతోషంగా చేస్తావు ఏ పని చేసినా కూడా, అప్పుడు దాటుతావు. లేదు నాకు కాలం గడవట్లేదంటే నువ్వు 3వ పరిధిలోనే ఉంది నీ ఆలోచన. కాలం గడవట్లేదు అంటే 3వ పరిధిలో ఉన్నారు. ఇంకా నీకు టైమే తెలియట్లేదంటే నువ్వు 5వ పరిధిలో ఉన్నట్టే. నిజం మేడం, పొద్దున్న లేస్తున్నావు, చూసేటప్పటికి మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది. కాలం ఇంకా స్పీడ్ అయినట్టుంది. అదే అట్టాగే ఇప్పుడు కాలము, ఇప్పుడు నాకు టైమే తెలియనట్టుంది అన్నప్పుడు ఆ తర్వాత ఇది నీకు తెలిసింది కదా, ఇష్టమైనప్పుడు చేస్తుంటే నాకు ఈ రోజు టైమే తెలియదు అంటున్నావు కదా, అది నీకు తెలిసింది కదా.
అదే విధంగా ఏదో ఒక రోజుకి కాలం అనేది లేనే లేదు అని తెలుస్తుంది. కాలమే లేదు అని తెలుసుకుంటాం. పరిధులు పెరిగే కొద్దికి మనం పరిధులు దాటే కొద్దికి కూడా అది కూడా అవగాహనకు వస్తుంది. రైట్, కాల పరిమితిని దాటాలి అంటే ఈ టైం అయింది, టైం ఇంత అయింది. చాలా మంది టైం ఇంత అయింది, టైం ఇంత అయింది, టైం ఇంత అయింది, టెన్షన్ టైం తెచ్చుకుంటాం. మీదనే ఉంటారు ఎప్పుడు. సో అది దాటిపోవాలి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి. లీనమైపోయి ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు టైం గుర్తురా సార్. ఆ పని మీదే ధ్యాస పెట్టినాడు నీకు, ఆ పని అవ్వటం మీదే ఉంటుంది తప్పితే టైం మీద ఉండదు. ఎంతసేపు చేసాం, ఎంతసేపు అట్లా చేయాలో ఉండదు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం మేడం, దీనికి పరిమితి ఉంది. పరిమితి అయితే ఉంది, మన పని చేసుకుంటూ పోతాం. టైం అయిందని వాళ్ళు గుర్తు చేస్తారు, ఏముంది, అంతే కదా. ఎస్ మేడం. సో ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు ప్లైడియన్స్? సృష్టికర్తల గురించి చెప్తున్నారా? సృష్టికర్త అనేది కూడా ఇప్పుడు అంతకుముందు అయితే కనుక ఇక్కడ జరిగేది అనేది ఆ డార్క్ ఫోర్స్ సైడే ఉన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ సృష్టికర్త ఈ టైంలో ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే ఈ భూమిని అనేది తన ప్రసారాల ద్వారా, ఈ కాంతి ప్రసారాల ద్వారా దాన్ని మళ్ళీ వెనకటి స్థితి తేవాలన్నది ఆయనది. మరి ఆ కాంతి ప్రసారాలు ఆ భూమిని ఎసెన్షన్ చేయాలనుకున్నారు కాబట్టి అంతకంటే ముందు మనం కావాలి. మనం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఈ కాంతి ప్రసారాలు తీసుకోవాలి. ఆయన ఇప్పుడు కేవలం మనకి ఈ ఆయన గెలాక్టిక్ ఇది నుంచి పంపిస్తున్నారు, మనకి ఆ కాంతిని పంపిస్తున్నారు. ఈ ప్రక్షాళన చేయటం కోసం, ఈ విశ్వాన్ని మొత్తాన్ని చక్క ప్రక్షాళన చేయటం కోసం ఈ భూమిని అనేది మెయిన్. అందరూ కూడా అసలు ఈ భూమిని అనేది మళ్ళీ వెనకటి స్థితికి తేవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతగానో కృషి చేస్తున్నారని ఎన్నిసార్లు చెప్పుకున్నాము. ఇప్పుడు సృష్టికర్త కూడా మనతో పాటే పని చేస్తున్నారు ఇదే వర్క్లో. ఓకే, అందుకే మనం సహసృష్టికర్తలం అన్నారు పత్రిజీ. వారితో కలిసి, ఎందుకంటే మనలోనే వచ్చి కూర్చున్నాడు కదా, తనకు తాను తెలుసుకుంటూ మన అనే అంశంలోనే వచ్చి కూర్చున్నారు కదా. ఓకే, తన శక్తులన్నీ మనకి ఇచ్చేశారు కదా. అంతే కదా. మరి ఇప్పుడు తనకేమున్నాయో అవన్నీ మనకి ఉన్నాయి కదా. అప్పుడు మరి ఎలా ఉంటుంది? మరి ఈ మనకి ఆ అవగాహన కూడా వచ్చినప్పుడు బాగా ఈ ప్రసారాలు తీసుకునే కొద్దికి వస్తుందా, ఏకత్వమే వస్తుంది. మరి ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్క జీవిలో కూడా ఈ టైంలో అనేది ఆ ప్రక్షాళన జరుగుతుంది. విశ్వాల్లోనూ గెలాక్సీల్లోనూ ప్రతి జీవరాశిలో కూడా ఇప్పుడు ఈ ప్రక్షాళన అనేది జరుగుతుంది. ఈ కాంతి ప్రసారాల ద్వారా, ఆ సృష్టికర్త ద్వారానే ఇదంతా జరుగుతుంది. ఓకే, అదే సృష్టికర్త తల్లిదండ్రులుగా ఉండడం అంటే అదే మనలో ఉండి నడిపించడం. అది ఇప్పుడు ఇంకా సృష్టికర్తలు అంటే మరి వాళ్ళు చేశారు. ఇప్పుడు సృష్టికర్త మనని అంశాలుగా పంపించారు. అప్పుడు మనము ఏం చేశాము? మనమంతా కూడా అక్కడే ఉన్నాం కదా. అలా మరి ఆయన్ని గౌరవించే వాళ్ళము, చక్కగా సృష్టి చేసుకునే వాళ్ళము, దాన్ని కూడా గౌరవించే వాళ్ళము. ఆ సృష్టిని మనము గౌరవించటం అనేది చేస్తూ ఉండేవాళ్ళమట నిరంతరంగా. అలా సృష్టి చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ తల్లిదండ్రులుగా ఉండండి అంటే అర్థం ఈ గ్రహానికి తల్లిదండ్రులుగా ఉండండి, దాన్ని అర్థం చేసుకోండి. మరి ఇక్కడ సమాజం ఉంది, వాళ్ళని అర్థం చేసుకోండి. నీ సొంత పిల్లలకి తల్లిదండ్రులుగా ఉండమని కాదు ఇక్కడ అర్థము. సమాజానికి, గ్రహానికి మీరు తల్లిదండ్రులుగా ఉండండి, వాళ్ళని అర్థం చేసుకోండి. ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా ఉంటే మనం పిల్లల్ని పెంచుతాం సార్. గ్రహం మొత్తానికి, నాట్ ఓన్లీ మనుషులు, ఇక్కడ ఉన్న అన్ని జీవాలకు తల్లిదండ్రులుగా ఉండాలి. మనం తల్లిదండ్రులుగా ఉండాలి. మీ మీద ఎంత బాధ్యతతో వచ్చారు, మీరు వచ్చేటప్పుడు ఎలాంటిది పెట్టుకొని వచ్చారు. మన పిల్లలే, మన కుటుంబమే కాదు, ఇప్పుడు ఎంత బాధ్యత పెట్టుకొని వచ్చాము. అందరినీ పిల్లల్లాగా భావించి వాళ్ళ యొక్క వాటిని అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి వీలైనంతగా. మరి అసెన్షన్ చేద్దామని వచ్చాము. ఇలాంటి పరిస్థితిలో ఉంది ఈ భూమిని అని, దీన్ని ప్రక్షాళన చేద్దామని వెనకటి. సో ఇది వండర్ఫుల్ మేడం. మన పిల్లలు అనేది ఆగకుండా అందరినీ అర్థం చేసుకుంటూ, అందరికీ అందించాల్సింది అందిస్తూ, మన కాంతిని ప్రసారం చేస్తూ, మనం నేర్చుకున్నది అందిస్తూ వెళ్ళాలి.
అదే సహసృష్టికర్తలం కో క్రియేటర్స్ అనే పదం కొన్ని రోజుల తర్వాత యూజ్ చేశారు పత్రిజీ. చివరికి అదే వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ అన్నారు. అంతకుముందు గాడ్స్ అన్నారు, తర్వాత దాన్ని కో క్రియేటర్స్. అదే ఆయనకి తెలుసు కదా సహసృష్టికర్తలం అంటే మనం కూడా సహస్తిత్వంలో ఉండి వారితో పాటు కలిసి సృష్టిస్తున్నాం ఇవన్నీ. అంటే ఇది ఎలా ప్రక్షాళన జరుగుతుంది అంటే ఇప్పుడు ఆయన ప్రక్షాళన చేసుకోవాలి అంటే గనక ఇప్పుడు మనకి మన బాడీతో పోల్చుకుంటే గనక మన బాడీకి ఒక్కొక్కసారి ఏదన్నా మనం బయటికి వెళ్ళామనుకోండి, ఎవరన్నా తుమ్మారు, మనకి వెంటనే ఇంటికి రాగానే మనకి ఆ జలుబు చేయటం, దగ్గు వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. అంటే ఏంటి, ఇక్కడ బాడీ అనేది రియాక్ట్ అవ్వటం మొదలుపెట్టింది. ఒక యాంటీబాడీ లోపలికి వచ్చేసింది, దాన్ని సరి చేసుకుందామని. దాన్ని ప్రక్షాళన చేసుకోవటానికి అలా కాకపోతే ఏం చేస్తుంది, హై టెంపరేచర్ తెచ్చుకుంటుంది. అదంతా కూడా లోపల సృష్టికర్త చేసే పనే మనకి. దాన్ని అనేది నిర్మూలించడానికి చేస్తారు, మనమైనా తెలియక దానికి టాబ్లెట్లు వేసుకుంటాం అనమాట. అలాగే సృష్టికర్త కూడా ఏం చేస్తారు, సాధన చేస్తూ టాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు కదా. ఓకేనా, అట్ట వద్దనే కదా చెప్పేది. మనకు అవగాహన లేక ఇలా చేస్తున్నాం. మన బాడీ మనకేమో మంచిది చేస్తుంది, అది తెలియక చేస్తున్నాము. మన బాడీని ప్రక్షాళన చేయడంలో భాగంగా చేస్తుంది. మనం టాబ్లెట్లు వేస్తే ఏమవుతుందంటే ఇంకా వైరస్ అంతా పోకుండా మనలో ఉండి చాలా లేట్ అవుతుంది. నువ్వు ఆ హై టెంపరేచర్కి అసలు అదంతా పోతుంది. సో టెంపరేచర్ ఓకే మేడం, మిగతా వాటికి యూజ్ చేస్తున్న వాళ్ళు ప్రతిమా విషయాలు అనేది ఇంకా అది వాళ్ళ సాధనకు వదిలేద్దాం, అది వాళ్ళ సాధన. కాకపోతే సాధకులు కాంతి శరీరదారులను తెలుసుకున్న వాళ్ళకి ఇవి వర్తిస్తాయి అంటున్నారు మీరు. వర్తిస్తాయి. అందరి గురించి మాట్లాడలేము మనం, కానీ అందరి గురించి ఎలా మాట్లాడతారు, అందరూ ఒకటిగా ఉండం కదా. ఎస్, సహసృష్టికర్తలుగా ఉన్నాం మనం, కాంతి శరీరదారులం అని తెలుసుకున్న తర్వాత ఇగో ఈ విధంగా ఉండాలి. బాడీలో జరిగే వాటిని గమనిస్తూ అవగాహనతో అది ఏం జరుగుతుందని గమనంతో ఉండాలంటారు. గమనంతో ఉండాలి, ఎందుకంటే మనలోనే ఉన్నాడు కదా, దైవం ఉంది కదా, ఆ సృష్టికర్త మనలోనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ రియాక్షన్ జరుగుతుంది అంటే అక్కడ వర్క్ చేస్తుందనే కదా. ఎస్, అంటే ఇప్పుడు ఆ సృష్టికర్త ఏదో చెప్తున్నారు, మనం వినలేదు కాబట్టి అది క్రియేట్ చేయబడ్డది అనుకోవచ్చా? అంతే కదా మేడం. ఇంతవరకు దాకా బాగున్నాం మనం, ఏదో జరిగింది అంటే ఆ సృష్టికర్త ఏదో చెప్తున్నారు, మనం దానికి వ్యతిరేకంగా ఉన్నాం, సరి చేస్తున్నారు అంతే. వావ్, ఇది బాగుంది మేడం. సో కొత్త దేవుళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సృష్టికర్త అనేది ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ ప్రక్షాళన ఇట్లా స్పందించటం అనేది జరుగుతుందని అది కూడా అంతే. ఇప్పుడు మన బాడీ గురించి చెప్పాను కదా, అలాగే తను అనేది అప్పుడు ఏం చేస్తారంటే ఈ విశ్వాన్ని ప్రక్షాళన చేయాలన్నప్పుడు ఒక హై టెంపరేచర్ తెస్తారు, అట హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనేది పాస్ చేస్తారనమాట. ఇప్పుడు 30వ తారీఖున జరగబోయేది కూడా అదేనమాట. చెప్పారు మొన్న రామాచార్య గారు చెప్పారు చూడండి. ఇట్లా విస్ఫోటనాలు మనకు కనిపిస్తాయి, చూస్తాము, అవన్నీ కూడా ఏంటంటే దీనిలోని భాగాలేనమాట. ఆ విధంగా ప్రక్షాళన చేసుకుంటారు. దాన్ని తెలియని వాళ్ళైతే వేరే విధంగా అనుకుంటారు. శరీరం మనకు గనక జ్వరం వస్తే కనుక మనం దాన్ని ఏదో అయిపోయింది నాకు అని చెప్పి చేసినట్టు ఇది కూడా అంతే. అదేవిధంగా మనకి ఒక ప్రక్షాళన అనేది జరుగుతుంది, దాన్ని మనం సాక్షిగా చూడాలి. వీటన్నిటినీ కూడా ఏది జరిగినా కూడా మంచే జరుగుతుంది. ఓకే, మనకు మంచి చేయడానికే జరుగుతుంది అంతే. మామూలు వాళ్ళైతే ఇక అంటే వేరుగా అనుకుంటారు, అమ్మో అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది, అదే ఈ నేరాలు ఘోరాల్లా ఉంటాయి అన్నమాట. ఓకే రైట్, ఇదంతా ఓకేనే. కొత్త దేవుళ్ళు అంటే ఏం చెప్తున్నారు కొత్త దేవుళ్ళ గురించి? ఇప్పుడు కొత్త దేవుళ్ళు అనేది కూడా రాబోతున్నారు. మనం కాంతి శరీరధారులు ఆల్రెడీ వచ్చేసాము, ఇంకా కూడా కాంతి శరీరధారులు రాబోతున్నారు, వాళ్ళతో పాటు డార్క్ ఫోర్స్ రాబోతున్నారు. ఇంకా అయిపోలే డార్క్ ఫోర్స్ పని, ఎందుకంటే మరి వాళ్ళ బలహీన పడిపోతున్నారు కదా, ఇంకా అందుకని కొత్త కొత్త దేవుళ్ళులా రావాలని వాళ్ళు వచ్చిన విధానాన్ని మార్చుకుంటుంటారు. మేము సైంటిఫిక్గా మీకు అది చేస్తాము, మీకు కొత్త కొత్త ధ్యాన పద్ధతులు నేర్పిస్తాము, మీకు కొత్తగా అది చేస్తాము అని చెప్పి మీకు అంతా కొత్తగా సులువుగా అసెన్షన్ ఇస్తాము, ఇంకా సులువుగా మీ చక్రాలు యాక్టివేషన్ చేసేస్తాము అని చెప్పి. సో ఇవన్నీ కొత్త దేవుళ్ళు, వీళ్ళంతా కొత్త దేవుళ్ళు అనమాట. కొత్త టెక్నిక్స్ చెప్తాము. నథింగ్ బట్ డార్క్ ఫోర్సెస్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మనమే గుర్తించాలి, ఎవరికి వారే గుర్తించాలి. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మనం కూడా మాయలో పడే ఇది ఉందని ఇప్పుడు ఐడియన్స్ హెచ్చరిస్తున్నారు.
వాళ్ళు కూడా వస్తున్నారు, కొత్త కొత్త టెక్నిక్స్తో వస్తున్నారు, మేము గురువులము మీకు నేర్పిస్తాము అని వస్తున్నారు. మేము కూడా గురువులము, మేము ఇంకా కొత్త పద్ధతుల్లో అధునాతనమైన పద్ధతుల్లో అసెన్షన్ చేయించుతాము, కాంతి శరీరంతో వెళ్ళిపోతురు కానీ ఫాస్ట్గా. ఇది చాలా మంది చాలా విషయాలు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మేడం. ఇది ఎప్పుడో చెప్పారు కానీ ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు అందుకనే ఇంకా పత్రి సారు శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేసినప్పుడు మనసు శూన్యం అయితేనే, అనంతమైన విశ్వశక్తి మన లోపలికి వస్తేనే, నాడీ మండల శుద్ధి జరిగితేనే ఏదైనా జరుగుతుందని చెప్పారు పత్రిజీ. అవన్నీ వెళ్ళిపోయి ఊహించుకుంటే, ఇలా అనుకుంటే, అలా అనుకుంటే అవన్నీ మళ్ళీ మీరు అన్నట్టు కొత్త దేవుళ్ళ విజృంభణ బాగుంది మేడం. బాగా ఉంది. ఇప్పుడు డివైజెస్ వచ్చినాయి అంటున్నారు, అవన్నీ కూడా మరి ఏంటి, ఇదంతా సైన్స్, సైంటిఫిక్ గానే ఉంటది. మళ్ళా టెంపరీ పనిచేస్తాయి, ఏ శాశ్వతం కాదు. నీ చక్రాల స్థితి పెంచుకొని నువ్వు చేస్తే అది పర్మనెంట్, కానీ ఇది ఎంత మటుకు ఇదంతా సైన్స్. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇచ్చే వైబ్రేషన్ కొద్దిసేపే ఉంటది అంతే. ఇప్పుడు గురువు దగ్గర కూర్చుంటాం మేడం, అక్కడ ధ్యానం చేసినప్పుడు మనకు హై ఫ్రీక్వెన్సీలో హాయి ఉంటుంది. పత్రిజీ ఉన్నప్పుడు అక్కడ కూర్చొని చేసాం, అరే ఇది బాగుందని ఎప్పటికి అక్కడ కూర్చోలేం కదా. మళ్ళీ మన ఓన్ ఆ ఎనర్జీని మన ఓన్ ఎనర్జీకి కనెక్ట్ చేసుకొని ఎప్పుడైనా వ్యక్తిగత ధ్యానంతో పెంచుకునే పరిస్థితులు తెచ్చుకోవాలి. అసలు వీళ్ళు చెప్పేదే అది, మీకు మీరు రాజులుగా ఉండండి, ఎవరికి ఏ మతాధికారులు మంత్రిగానే ఉంటా. అసలు ఈ మా ప్లైడియన్స్ టీచింగ్ కూడా వినండి, విని మేము ఇది చేయమంటున్నాం, మీకు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోండి అనే చెప్తున్నాము. ప్రతి ఒక్కళ్ళని అంటే కాదు, నీకు నువ్వే రాజువి, నువ్వు నీ మీద నువ్వు ఎవ్వరికీ లొంగద్దు. ఎప్పుడైతే నీకంటే ఒకళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటాను అక్కడ లొంగిపోతావు, అలా వద్దు. నీకు నువ్వు నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అవ్వు, నీకు నువ్వే రాజువి, నీకు నువ్వే నిన్ను నువ్వు తెలుసుకో. నీకు నువ్వే రాజు అంటే నిన్ను తెలుసుకోవడం, అంతేగాని నీ యొక్క ఐడెంటిటీ కావాలి, మళ్ళీ నేను ప్రత్యేకంగా ఉండాలి అని ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైనది స్థాపించడం కాదు. మళ్ళీ అలా కాదు, నీ నిర్ణయాలు నువ్వు ఇతరుల మీద ఆధారపడబాకు, అది నీ నిర్ణయం నువ్వే తీసుకో. అది మంచి అయినా చెడైనా ఫలితం నువ్వే అనుభవిస్తావు. అది మంచి అయినా మేడం, చెడెక్కడ ఉంది, నేర్చుకోవాలి అన్ని. అంతే, మంచి జరిగితే కొద్దిగా స్పీడ్గా ఎదుగుతాం, కొద్దిగా తేడా వస్తే టైం పడుతుంది, కానీ నేర్చుకుంటాంగా. నేర్చుకోవటం కోసం నేర్చుకోవటం తప్పితే ఇంకేం చేస్తున్నాం సార్ మనం ఇప్పుడు. అంటే మీరు అన్నట్టు సైంటిఫిక్గా కనబడేది స్పిరిచువాలిటీకి సంబంధం ఉన్నది అన్నది కూడా ఒక కొత్త దేవుళ్ళ రూపంలో వచ్చే డార్క్ ఫోర్సే అంటారు మీరు. అంతే, అంటే ప్లైడేన్ చెప్పింది మీరు చెప్తున్నారు. అంతే 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 ఇది సైంటిఫిక్, ఇది సైన్స్ బేస్ ఉంది అనే పదాలు వాడతారు. అది ఎందుకంటే ఇప్పుడు మనము అంతే, ఇక్కడ జరిగేది ఏంటి సార్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది, ఆ దేవుడు కాపాడతాడు, ఈ దేవుడు కాపాడతాడు, ఆ స్వామీజీ లేకపోతే ఆ గురూజీ వాళ్ళు మమ్మల్ని కాపాడతారు అని ఇప్పటికి స్టిల్ అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇంకా ఉన్నారు. అదే నేను అనేది, వాళ్ళు చెప్పేది ఏంటంటే అలా ఉండద్దు, మీరు మీ లోపలే ఒక దైవం ఉంది, చక్కగా మీరు ఆ ధ్యానం చేసినప్పుడు మీ ఆ కనెక్టివిటీ ఉన్నప్పుడు మీ లోపల నుంచే మీకు సమాధానం వస్తుంది, మీ సృష్టి మీరు చేసుకుంటారు. ఇక్కడ స్వేచ్ఛ అన్నా కూడా అదే సార్. స్వేచ్ఛ అంటే ఇక్కడ నువ్వు ఏది కావాలో అది ఆలోచన చేసి సృష్టించుకోమనే కదా ఆయన చెప్పింది, మమ్మల్ని సృష్టి చేసుకోండి అని పంపించాడు. అదే మీకు మీరు సృష్టించుకోండి, అంతేగాని ఎవరో మీకోసం సృష్టిస్తా అంటే తీసుకోకండి, నమ్మకండి అంటున్నారు. నమ్మద్దని చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. మీకోసం నేను ఇదంతా తెలుసుకొని మీకు ఈజీ చేశాను, ఇది వేసేస్తే ఇది చదివితే ఇలా ఉంటే అయిపోయారు అనేది నమ్మకండి, అది డార్క్ ఫోర్స్. అది ఎట్లా నమ్మద్దు, నిన్ను నువ్వు నమ్ముకో, నీలోనే ఉన్నాడు ఆ సృష్టికర్త. నీ ఎనర్జీస్ పెంచుకో, నీ ఫ్రీక్వెన్సీ పెంచుకో. ఎనర్జీస్ పెంచుకో, ఫ్రీక్వెన్సీ పెంచుకో అంటే ధ్యానం ఎక్కువ చేయమనే కదా అర్థం. అంతే, ధ్యాన శక్తి. ఇప్పుడు అమ్మో ఇప్పుడు ధ్యానం ఎక్కువ చేయలేకపోతున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అప్పుడెప్పుడో చేసాం మేము గంటలు గంటలు, ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఇప్పుడే చేయాలి మీరు అన్నట్టు, ఎందుకంటే డార్క్ ఫోర్సెస్ కొత్త రూపాల్లో వస్తున్నారు. అంతే కదా మేడం, రూపాలు మార్చుకున్నారు. సో ఇంకా ఏం చెప్తారు మరి? ఇప్పుడు సైన్స్, స్పిరిచువాలిటీ, ఇది సైంటిఫిక్
స్పిరిచువాలిటీ అనే పదాలు కూడా వస్తున్నాయి కదా, వస్తాయి. దాని గురించి ఏమంటున్నారు ప్లైడియన్స్? మరి సైంటిఫిక్ వచ్చేటప్పటికి కొంత ఇదిలో ఆగిపోతుంది సార్. ఇప్పుడు ఇది 5వ తలం దాకా పనికి వస్తుంది. మనం ఉదాహరణకి స్పేస్ షిప్స్ చెప్పుకోవచ్చు, అవి సైంటిఫిక్గా చేయొచ్చు అనమాట. ఇప్పుడు సైంటిఫిక్గా ఎలా ఉంటుందంటే వీళ్ళు 3 కాలాలకు కూడా వెళ్తారు ఈ స్పేస్ షిప్స్ వేసుకొని. 13వ శతాబ్దానికి అలా వెళ్ళాలనుకో ఆటోమేటిక్గా వేసుకొని వెళ్ళిపోతారు, అక్కడ ఉన్న మనిషిని కలుస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, వస్తారు. ఆ గత జన్మల్లో ఉన్న వాళ్ళకి కూడా అదంతా కూడా సైన్స్ ద్వారా సాధ్యమే. ఓకే. ఇప్పుడు స్పిరిచువాలిటీ వచ్చేటప్పటికి ఇది ఒక 5వ తలం దాకానే ఈ సైన్స్ అనేది ఉంటుంది సపోజు, తర్వాతకి అనేది ఉండదు. అప్పుడు ఏంటంటే 7వ తలంకి అలా వెళ్ళేటప్పటికి నీది ఎలా ఉంటుందంటే నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు మనసులో ఎక్కడ కావాలంటే ఆ తలలో ఎక్కడైనా ఉంటావు. అంటే ఓన్లీ థాట్తో నువ్వు ఎక్కడికైనా వెళ్తావు. అంత తేడా, అది ఏకత్వం. అంటే సైన్స్ కి లిమిటేషన్ ఉందా అంటున్నారు? సైన్స్ అనేది ఒక దాకా పరిధి, ఒక పరిధి ఉంది. భూమి మీద ఉన్నాం కాబట్టి ఇప్పుడు 5వ తలంలో ఇలా జరుగుతుంది, ఆ స్పేస్ షిప్స్ వస్తాయి, మనకు కాంతిని పంపిస్తున్నాయి, ఇవన్నీ మనకి చాలా బాగున్నట్టు ఉంటుంది. ఓ అంత ఇది ఉందా వాళ్ళ దగ్గర అన్నట్టు. మరి ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ కాంతితో రీసెర్చ్ చేసామంటే ఆ రోజుల్లో కంప్యూటర్లు ఉన్నాయా, మరి ఇంత చేశారా, ఇదంతా వాళ్ళు రికార్డు చేశారా, కాంతి మీద ఇంత రీసెర్చ్ చేశారా, ఆ రోజుల్లోనే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడికి. అప్పుడే హై వెల్ డెవలప్డ్ టెక్నాలజీ అప్పుడే ఉంది. ఎస్ మేడం. మనం అయితే డబ్బులు పెట్టుకొని రాకెట్లు వేసుకొని పోవాలి, పైకి పోవాలంటే మనమేముంది, ధ్యానంలో కూర్చొని ఎక్కడికైనా వెళ్ళొస్తుంటాం. రైట్ రైట్ రైట్. అప్పుడు ఉన్నది తిరిగి కోల్పోయింది కాబట్టి మనం ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాం. అంతే అంతే. ఆల్రెడీ మనం అదే ఇంతకు ముందు ఇప్పుడున్న దానికన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది అని కూడా మనం చదివాం, విన్నాం. ఎస్ మేడం. ఇంకా ఏం చెప్తున్నారు ప్లైడియన్స్? ఏమంటారు మేడం ప్లైడియన్స్, ఏమంటారు? ఇంకా కూడా వాళ్ళు ఇదే చెప్తుంటారు మనం ఎంతసేపటికి కూడా. మరి సృష్టికర్త ఏం చేస్తున్నారు అని చెప్తారు ఈ టైంలో? ఈ టైంలో మనకు విపరీతంగా మరి ఆ ప్రసారాలు పంపిస్తూ ఉన్నారు మనని ఎంతగానో. వాటిని మనం రిసీవ్ చేసుకోవటం మనలోనే ఉంది. ఈ టైంలో ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండాలి. మన కోసమే ఆయన అనేది భూమి మీదకి వచ్చేసి ఇంకా మనతో పాటు ఎంతగా మనలోనే ఉన్నాడంటే మనం ఇంతంతా చేస్తున్నా అంటే ఆయన చేసినట్టే కదా. ఇప్పుడు మరి అనుకుందాము, మనం ఇంత చేస్తున్న ఆ సృష్టికర్త ఆయనకి పోషణ ఇప్పుడు ఈ సమాజంలో ఇలా కొట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, ఇప్పుడు ఆ సృష్టికర్తకు పోషణ ఏంటి, మనమంతా ధ్యానం చేస్తూ ఉంటే గనక, మనము కొత్త కొత్త సృష్టిలు చేస్తూ ఉంటే గనక ఆయనకి పోషణ జరుగుతుంది. అంతే కదా, దానికోసమే కదా మన సృష్టించింది. మీరు భూమి మీదకి వెళ్ళండి, కొత్తగా సృష్టి చేసుకోండి అన్నాడు. ఇంకా ఆయన ఏం ఇది పెట్టలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడైతే మరి కొత్తగా ఆలోచనలు చేస్తూ మరి కొత్త కొత్త సృష్టి చేసుకుంటూ ఉంటే గనక ఆయనకి పోషణ అందుతుంది. అంతే కదా, మన ఎదుగుదలే ఆయన ఎదుగుదల కదా. ఇంకా ఆయన ఏం ఉంచుకోలేదు కదా, మన్నే చేసుకోమన్నారు కదా, ఆయన ఆపేశాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, చేయకుండా ఈ సమాజంలో ఇక్కడే కొట్టుకుంటున్నాం కదా. ఈ సంపాదనలోను వీటిలోను నువ్వు ఎప్పుడైతే మరి ఆ సృష్టికర్తను అనేది నువ్వు ఖచ్చితంగా ఆయనకు కావాల్సిన పోషణ ఇస్తే నీకు కావాల్సింది ఆయన పోషణ ఇస్తాడు కదా. ప్రాపంచికంగా ఇస్తారు కదా, భ్రమపడుతున్నావు అసలు. ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు ప్రాపంచికంగా అన్ని వస్తాయి, సృష్టి జరుగుతుంది, వాటి వెనకాల పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా కూడా ఇంకా భయాలతో ప్రాపంచికంగానే వెళ్తున్నాం. అసలు అందులో నుంచి ఇందులో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. అది అసలు తెలియదు. అదో అక్కడ కాల్ తీయాలంటేనే ఇదైతుంది. ఇప్పుడు చాలా మంది వాళ్ళకి అనిపిస్తుంది, ఇప్పుడు అబ్బాయి ఇక చాలు జాబ్, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందాం, ఇక చాలు ఈ బిజినెస్ ఆపేద్దాం అని ఇటువైపు తెలుస్తుంది. అయినా ఇటు కంప్లీట్ గా కాలు పెట్టడానికి ఇంకా ఆలోచిస్తున్నారు. ఆడ నొక్కినప్పుడు ఇటు పడతారు అనుకోండి, అంతే. అక్కడ నొక్కుతానే ఉంటున్నారు పొద్దుగూకులు, వాళ్ళ పని అదే కదా. కానీ మనమే దానికి అటు ఇటు అవుతున్నాం. అసలు ఒక్క అడుగన్నా వేస్తే కొంచెం కూర్చుంటే నువ్వు. వండర్ఫుల్ మేడం. చివరగా కాంతి మనకి ఎలా ప్రసారం అవుతుందో చెప్పండి. కాంతి ప్రసారాలు మరి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి సార్. అసలు ఇదే టైం సార్, ఇంకా ఇంకా ఎక్కడో ఎప్పుడో కాదు. మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నామో ఆ సమయం ఇదే. మనము
ఆ కాంతిని స్వీకరిద్దాము. కాంతిని స్వీకరించడమే మనం చేయాల్సింది. ఆ తర్వాత కాంతిని స్వీకరిస్తే ప్రతిమా పని పాడి చేసేస్తూ ఉంటుంది, తర్వాత భూమాత చేస్తూ ఉంటుంది. ఆ ప్రసారాలు అనేది మనం చక్కగా రిసీవ్ చేసుకోవడమే మనం చెయ్యాల్సిందల్లా అదే. ఈ టైంలో మనము ఆ ధ్యానాలు అనేది. వండర్ఫుల్ మేడం, ఇదే మీ మెసేజా? ఇదే మెసేజ్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, సమయం అయిపోయింది మిత్రమా, ఇంకా మనం శక్తిని తీసుకోవడమే. డార్క్ ఫోర్సెస్ కొత్త కొత్త రూపాల్లో వస్తున్నారు. ఇది సైంటిఫిక్గా స్పిరిచువాలిటీ అనే పేరుతో కూడా కొత్త కొత్త దేవుళ్ళ రూపంలో, కొత్త కొత్త టెక్నాలజీ రూపంలో మనల్ని భ్రమకు గురి చేసి ఆ సృష్టికర్తకి దూరం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనేది తెలుసుకున్నాం మిత్రులారా. మనం కాంతిని తీసుకొని సహసృష్టికర్తగా ఎదగాలి. ప్రాపంచికంగా కావాల్సింది క్రియేట్ చేసుకోవాలి మనం, కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ కాదు అనేది తెలుసుకున్నాం. ఇంకా నేనే ఇది, నాకు అన్నీ తెలిసాయి కాబట్టి ఇది కాకుండా మనం ఎప్పుడు కాంతిని తీసుకుంటూ ఇప్పుడు ఇంకెక్కువ వైబ్రేషన్ని పెంచుకోవాలి అనేదే ఇప్పుడు మనం టోటల్గా ఈరోజు మనం తెలుసుకున్న విషయం మిత్రులారా. కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాల్సింది ఒక్కటే, కొత్త కొత్త రూపాల్లో వచ్చే ఆ డార్క్ ఫోర్సెస్ పట్ల సంయమనంతో కాంతితో ఉన్నప్పుడు నిన్ను నువ్వు నీ ఇంట్యూషన్ని వినేంత సాధన చేయాలనేది తెలుసుకున్నాం మనం. కాబట్టి మిత్రులారా, ఇంత అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి సపోర్ట్ చేద్దాం. ఈ నక్షత్ర మిత్రులు పుస్తకాన్ని చదువుదాం. మేమైతే దీని మీద పరిశోధన చేసాం. రోజు ఒక చాప్టర్ నక్షత్ర మిత్రులు, ఒక చాప్టర్ పూర్ణాత్మ చదివడం, ధ్యానం చేసి పడుకోవడం, అప్పటి వరకు ఎదుర్కొంటున్న అన్నీ క్లియర్ అవ్వడం అనేది జరుగుతూ వచ్చాయి. సో ఇప్పుడు అందరూ ఈ నక్షత్ర మిత్రులు, పూర్ణాత్మ, అసెన్షన్, న్యూ ఎనర్జీ, ఈ పుస్తకాలన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తూ మనం అందరికీ పంచాలని కోరుకుంటూ, సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.